కొంచెం ఇంకొక ఐ థింక్ ఇన్ జస్ట్ వీక్ ఆర్ సో బాబీ గారు ట్రైలర్ ఎప్పుడు సార్? ట్రైలర్ వచ్చేస్తే మీకు యూల్ అండర్స్టాండ్ ద స్కేల్ ఆఫ్ ద ఫిల్మ్. అండ్ మీరు ఆల్రెడీ వచ్చిన టీజర్లో కూడా చూశారు కదా, బుర్కా వేసుకుని ఉంటాడు, మల్టిపుల్ ప్లేసెస్లో ఉంటాడు. సో ఒక్క 1 వీక్లో యూ విల్ గెట్ అ గుడ్ అండర్స్టాండింగ్. థ్యాంక్ యూ అండి. సిద్ధు గారు సార్ మ్యామ్ ఇక్కడ అయితే ఇందాక థియేటర్ సీన్ అంటే కిస్ సాంగ్లో థియేటర్ సీన్లో బాలయ్య గారు ఫ్యాన్ కాబట్టి డాకు మహారాజ్ వేసారా? నేను వేయలేదండి, లొకేషన్కి వెళ్ళే టైంకి ఆల్రెడీ అది పెట్టేసి ఉంచారు. నాకు తెలిసి బాలబ్రో నా ఫ్రెండ్ కాబట్టి మా వాళ్ళు ఆల్రెడీ అర్థం చేసుకుని పెట్టేసినట్టున్నారు. ఓకే, అయితే ఈ లవర్ బాయ్ కావచ్చు, ఈ ట్రాక్ కాకుండా యాక్షన్ మూవీని మీ నుంచి ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అసలు మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఫ్యాన్స్. లేదు, నెక్స్ట్ మీరు తెలుసు కదాలో అది కూడా లవ్ స్టోరీ, మళ్ళీ ఇద్దరు ఉన్నారు దాంట్లో. అయితే ఆ సినిమాకి కూడా మనం మాట్లాడకూడదు, దాని తర్వాత సినిమాకి మాట్లాడదాం. బట్ లేదు, సి లైక్ ఐ సెడ్, లవ్ ఇస్ అ బిగ్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. లవ్ ఇస్ అ వెరీ వెరీ బిగ్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. సో అది 100% మన సినిమాలో ఉంటుంది లవ్ అనేది. బట్ లవర్ బాయ్ అనే కాదు, మీరు జాక్ చూస్తే మీకు యాక్చువల్లీ అర్థమైపోతుంది, దిస్ ఇస్ నాట్ జస్ట్ అ లవ్ స్టోరీ. ఇది ఒక యంగ్ యూత్ఫుల్ సెన్సేషనల్ మాస్ కమర్షియల్ అట్లా అన్ని ఇది బ్లాక్ బస్టర్ హ్యాట్ స్టెప్ వైరల్ చేయాలి ఇక్కడ ఉన్న వాళ్ళందరి ముందే చెప్తున్నా. ఓకే కదా, చీరా కాదు మావాడు చేస్తాడు, నాస్టీ స్టార్. సో అన్నీ ఉంటాయండి దీంట్లో. ఇట్స్ నాట్ జస్ట్ అ లవ్ స్టోరీ, బట్ ప్రతి సినిమాలో లవ్ ఉంటుందండి. ఇంకా నేను ఎంత డీప్గా సమాధానం చెప్పాలనుకున్నా కూడా రావట్లేదు, అది లవ్ అయితే ఉంటుంది. సిద్ధు గారు హాయ్ సార్. సార్ ఎక్కడండి? ఇక్కడ సార్ హియర్ అరే సో హాయ్, కంగ్రాట్స్. సాంగ్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. అంటే రీసెంట్గా ఏంటంటే ఒక మూవీ హిట్ అయితేనే నెక్స్ట్ మూవీ చాలా బాధ్యతతో చేస్తున్నారు. సో రెస్పాన్సిబిలిటీ కూడా పెరుగుతుంది. సో అంటే మీరు ఆడియన్స్ పాయింట్ ఆఫ్ నుండి ఎక్కువగా చూస్తారని విన్నాం, స్టోరీస్ కావచ్చు ఏమైనా. సో మీకు బాగా కనెక్ట్ అయిన పాయింట్ ఏంటి? అంటే ఈ పాయింట్తో వెళ్తే బాగా ఆడియన్స్లోకి వెళ్తామని ఎక్కడ కనెక్ట్ అయ్యి? ఈ సినిమా అదేనండి, ఇందాక చెప్పాను కదా, క్యారెక్టరైజేషన్, హీరో క్యారెక్టరైజేషన్ నాకు చాలా నచ్చింది సార్. నాకు